రాష్ట్రంలో దినసరి కూలీల కొరత ఏర్పడిందా? రాష్ట్ర రాజధాని నుండి రహదారుల వరకు ఏ నిర్మాణం చేయాలన్నా పక్క రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందా? ఒకప్పుడు తెలుగు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వలసపోయే దినసరి కూలీలు ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళంతా పరాయి రాష్ట్రంలో దినసరి కూలీలుగా బతుకుతున్నారా? లేదంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు బానిసలుగా మారి కామ్గా ఉండిపోతున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు పెద్ద ఎత్తున పని చక్కబెట్టుకుంటున్నారు. బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ రాష్ట్రానికి వస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి కార్మికులంతా ఏమవుతున్నారు? నిద్రమత్తులో దూకుతున్నారా? లేదంటే రాష్ట్రం ఇస్తున్నటువంటి ఉచితాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారా? ఈరోజు స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు, కార్మికులు అచేతన వ్యవస్థకు కారణమేంటి? ముఖ్యంగా రోజువారీ కూలీలు మబ్బుల్లో నీళ్లు చూసి ముంతవలక పోసుకుంటున్నారా? ప్రభుత్వం ఇస్తున్న ఉచిత పథకాలకు బానిసలవుతున్నారా? రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు పోటీపడి ఇస్తున్న ఉచిత పథకాలతో ప్రజలు ఏం చేస్తున్నారు? సోమరిపోతులవుతున్నారా? ఓ పక్క ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు వచ్చి పనులు చక్కబెట్టుకుంటుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా కూలీల కొరత ఏర్పడుతోంది. అది రోజువారీ కూలీల దగ్గర నుంచి షాపుల్లో పనిచేసే గుమాస్తాల వరకు ప్రతి చోట పనిచేసే వాళ్ళు దొరకడం లేదట. ఓ పక్కనేమో అనంతపురం, శ్రీకాకుళం ఇలాంటి ప్రాంతాల్లో ఉపాధి దొరక్క పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతుంటే రాష్ట్ర నడిబొడ్డున ఉంటున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాలకు కార్మికుల కొరత ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులను అరువు తెచ్చుకుంటున్నాయి వ్యాపార, నిర్మాణ రంగాలు. ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఆంధ్రప్రదేశ్లో వలస కార్మికులుగా పనులు చక్కబెట్టుకుంటున్నారు. హోటల్ కార్మికులుగా, వంటల మేస్త్రీలుగా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గ్రానైట్ ఇండస్ట్రీ, ఇళ్ల నిర్మాణ రంగాల్లో మగ్గం వర్కుల వద్ద ఇలా ఒకచోట కాదు, అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాల కార్మికులు పెద్ద ఎత్తున పనులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లోని దినసరి కూలీలు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాల కోసం అరువులు చాస్తున్నట్లుగా పరిస్థితులున్నాయి తప్ప కష్టపడి పనిచేసే తత్వానికి దూరం అవుతున్నారని వాదన వినిపిస్తోంది. తమకు ఉన్న టాలెంట్ 4 రూపాయలు సంపాదించాలన్న ఆలోచన లేకుండా పోయిందట కొన్ని వర్గాల వారికి. ముఖ్యంగా గడిచిన 20 ఏళ్లుగా మారుతున్న ప్రభుత్వాలు ప్రజలను తమ రాజకీయ అవసరాల కోసం సంక్షేమ పథకాల బానిసలుగా మార్చేస్తున్నాయి అన్న భావన ఉంది ప్రజానికల్లో. వాటిలో ముఖ్యంగా అనర్హులకు పెన్షన్లు పంపిణీ సమాజంపై పెను ప్రభావం చూపించబోతోందని అంటున్నారు నిపుణులు. అనవసరమైన పథకాల ప్రకటనలు ప్రజలను బానిసలుగా చేస్తున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఏ రాష్ట్రంలో అయినా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అందాల్సిందే. అయితే అవి పనులు చేసుకోలేని వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళ లాంటి అర్హులకు మాత్రమే అందాలని ప్రధాన డిమాండ్ అన్ని చోట్ల వినిపిస్తోంది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల వేళలో తమకు అనుకూలంగా ఫలితాలు రావడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజాధనాన్ని ఉచితాల రూపంలో పంపిణీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ పథకాలైనా సరే ఖచ్చితంగా లబ్ధిదారులకు అందితే సరే, కానీ వక్ర మార్గంలో అవి సొంత ఖాతాలకు తరలి వెళ్లిపోతేనే అసలు ప్రమాదం. ఉదాహరణకు గడిచిన ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీలు కొంతమందికి ఆసరాగా నిలిచినా అవి పెన్షన్లు అనేక వివాదాలకు కారణమయ్యాయి. పెన్షన్లు పంపిణీ వేల కోట్ల రూపాయల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతోందని అప్పటి ప్రభుత్వాలు చెప్పుకున్నా చాలా మంది లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బు చేరలేదనేది క్షేత్రస్థాయి పరిశీలనలో వినిపిస్తున్న మాట. లబ్ధిదారుల పేరు చెప్పి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వనరులను పక్కదారి పట్టిస్తున్నారని ప్రచారం ఉంది. ఇక తాజాగా నిరుద్యోగులకు కూడా సంక్షేమ పథకాల పేరుతో పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండని నిరుద్యోగులకు ఉపాధి కోసం పెన్షన్లు ఇచ్చే కంటే నైపుణ్యం పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇప్పించాలే గాని వాళ్లకు పెన్షన్ ఇచ్చి సోమరిపోతులు చేయాల్సిన అవసరం లేదనేది ప్రజాభిప్రాయం. మన రాష్ట్రంలో అమలవుతున్నన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావని రాజకీయ పార్టీల నేతలే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేసి ప్రజలు ట్యాక్స్ల రూపంలో కడుతున్న సొమ్మును ఉచిత రూపంలో ఎందుకు పక్కదారి పట్టించారని ప్రశ్న వస్తోంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో నైపుణ్యానికి కొదవలేదు. కానీ ఆ నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చే వ్యవహారాల్ని గడిచిన 20 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇటీవల స్కిల్ గణన చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద మంగళగిరిలో
స్కిల్ గణన జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్టు ద్వారా స్కిల్ గణన నిర్వహించారు. అంటే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో ఒక జాబితా రూపొందించింది. వాళ్ళకి అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు ఈ జాబితా ఉపయోగపడుతుంది. తద్వారా నిరుద్యోగ వృత్తి పేరుతో డబ్బులు వృధా చేయకుండా యువతకి పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రూపొందిస్తే వాళ్ల భవిష్యత్తుకు అది బంగారు బాటలు వేసినట్లు అవుతుంది. ఇక మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు చూస్తే ఏపీలో ఉన్న దాదాపు 30% మంది దినసరి కూలీలు మద్యానికి ఇతర దూర వ్యసనాలకు బానిసలై పోతున్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా వచ్చి పడుతున్న రేషన్ బియ్యానికి తోడు అరకొరగా పనులు చేసుకునొచ్చిన డబ్బుతో తాగి పడుకునే పరిస్థితికి దినసరి కూలీలు తయారయ్యారు. దీంతోనే కార్మికుల కొరత అనేక రంగాల్లో పట్టి పీడిస్తోంది అనేది ఓపెన్ సీక్రెట్. ప్రభుత్వాలు ఈ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని కార్మిక వ్యవస్థ సంక్షేమ పథకాల పేరుతో నిర్వీర్యమైతే భవిష్యత్తులో కార్మిక రంగానికి కూలీల కొరత ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికుల మీదే ప్రధానంగా ఆధారపడాల్సిన అవస్థ కూడా వస్తోంది. ఇప్పటికే అనేక మంది వ్యాపారులు స్థానిక కార్మికులను కాదని బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కోల్కతా లాంటి ప్రాంతాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడ వీరికి ఒక రూమ్ సదుపాయం ఏర్పాటు చేసి వాళ్లకు కావలసిన ఆహారం ఇస్తే చాలు. రోజుల తరబడి, నెలల తరబడి కష్టించి పనిచేసే తత్వం ఉంటుందని స్థానికంగా ఉండే కార్మికులు ఈరోజు పనిచేస్తే రేపు పనికి వస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో తాము ఇతర రాష్ట్రాల వలస కార్మికులపై ఆధారపడుతున్నామంటూ వ్యాపారస్తులు అంటున్నారు. మరి ఈ పరిస్థితుల నుంచి గమనించి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో, నిద్రాణ వ్యవస్థలో ఉన్న దినసరి కూలీల పరిస్థితిని ఎలా మారుస్తారో చూడాలి. ఇక్కడి నుంచి వచ్చి 18 సంవత్సరాలు అయింది. ఇక్కడ పని బాగానే ఉంది, ఏమి టెన్షన్ లేకుండా పని చేస్తున్నా హైగా ఉంది. పోయి పోతున్నా మళ్ళీ చేస్తున్నా హైగా ఉంది, ఏం టెన్షన్ లేకుండా పని చేస్తున్నా. నా పేరు వంశీ, మాది మాచర్ల. ఇక్కడ మాకు దాబా ఉంది, జిఎస్ పంజాబీ ఫ్యామిలీ దాబా. అండ్ మాకు వర్కర్స్ వచ్చేసి అందా ఒడిషా నుంచి అటు సైడ్ నుంచి వచ్చారు. దగ్గర దగ్గర ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు లాస్ట్ 18 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు ఆంధ్రాలో వర్క్ చేశారు. అండ్ ప్రజెంట్ కూడా ఇక్కడే చేస్తున్నారు. అండ్ మనకి మెయిన్ ఆంధ్ర వాళ్ళు ఎవరు వర్క్ చేయడానికి ముందు రావట్లేదు, అండ్ ఎవరు వర్క్ చేయడానికి దొరకట్లేదు. వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ. బీహార్ వాళ్ళు భవన కార్మికులు కానీ భవనాలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వచ్చేసరికి ఒరిస్సా లేబర్ ఎక్కువ వాడుతున్నారు. ఇంటీరియర్ డిజైన్లు వచ్చేసరికి యూపీ వాళ్ళు వస్తున్నారు. బీహార్ వాళ్ళు వచ్చేసరికి డైలీ కూలీ వారిగా వచ్చి చేసుకుంటున్నారు. ఇక్కడ లోకల్లో వాళ్ళు వచ్చేసరికి పని పాట లేకుండా అట్లానే ఉంటున్నారు ఈ ఉచిత పథకాల మూలకన. అంటే ఉచిత పథకాల అమలు అనేది ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది? ఉచిత పథకం అనేది 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి. అది అట్లానే 45 ఇయర్స్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేదానికి వాళ్ళు పని చేయట్లేదు, లేబర్ కొరత అనేది బాగా నడుస్తుంది. అందుకని బీహార్ నుంచి, యూపీ నుంచి, ఒరిస్సా నుంచి వలస కార్మికులు వచ్చి ఇక్కడ శుభ్రంగా పనులు చేసుకుంటున్నారు. మన దగ్గర వచ్చేదానికి ఇక్కడ ఉన్న పని వాళ్ళు ఎవరు వర్క్ చేయడానికి ఇష్టపడట్లా. ఈ ఉచిత పథకాల మూలకాన కొంచెం పథకం అది ఏర్పడి ఉచిత పథకాలు అనేది 60-65 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. విద్యార్థులకి ఇస్తే ఓకే, అది ఇబ్బంది లేదు. అట్లానే 65 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకంటే పని చేసుకునే వాళ్ళని ఈ డబ్బులు ఇచ్చి చెడగొట్టినట్టు ఉంటుంది. ఈ హోటల్స్లో ప్లస్ ఏమో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా బాగా హెల్పర్స్గా వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇది హోటల్ బిజినెస్లో బాగా వాళ్ళే రాణిస్తారు. అంటే నార్త్ ఇండియా నుంచి, అంటే ఏ రాష్ట్రాల నుంచి వస్తారు? యూపీ, బీహార్, ఇటుపక్క హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఇటు నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది మనకి యూపీ, బీహార్ నుంచి ఎక్కువ అందుబాటులో ఉంటారు. హోటల్ ఫీల్డ్లో వాళ్ళే కొద్దిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాళ్ళు బాగా అంటే వాళ్ళు చేస్తే టేస్టీగా ఉండిద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ వర్క్ చేయిస్తారు. పంజాబ్ నుంచి. మన వాళ్ళు ఎందుకని పని చేయడం లేదు అసలు? మన వాళ్ళు ఇదే పంచువాలిటీ ఉండదు, ప్లస్ ఏమో హార్డ్ వర్క్ చేయడానికి మన వాళ్ళు కొద్దిగా వెనకాడుగుతారు. వాళ్ళైతే కొద్దిగా హార్డ్ వర్క్ చేసి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే దారి లేక ఇక్కడే మనకి ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి ఓనర్స్ కూడా వాళ్ళనే ఎక్కువ పని చేయించుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు.
సంక్షేమ పథకాల యొక్క ఉద్దేశం పేదవాళ్ళని ముందుకు తీసుకురావడాన్ని పైకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ మార్కెట్లో 3.5-4 రూపాయల బియ్యం ఉన్నప్పుడు 2 రూపాయల బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఈవేళ టీ తాగాలంటే 10 రూపాయలు, కానీ 1 రూపాయికే బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితికి ప్రభుత్వాలు వచ్చినాయి. అది సంక్షేమ పథకాలు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పని చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరైతే వితంతువులు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో, ఉమ్మడి కుటుంబంలో కనుక ఏ రకంగా అయితే వీళ్ళ బాధ్యత ఆ మిగతా సభ్యులు తీసుకునే విధంగా ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల్లో చేతినివ్వడం కోసం సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇది క్రమేణా ఒక ఓట్ బ్యాంక్గా తయారు చేసి అవసరం ఉన్నా లేకపోయినా కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి జీవించే విధంగా ఈ పథకాలను రూపకల్పన చేయడం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ కారణం చేత దేశ ఆర్థిక ప్రగతి మరి కుంటుపడతా ఉంది. పనిచేసే వాళ్ళ యొక్క శాతం తగ్గిపోతూ ఉంది. మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలని వినియోగించుకొని వాళ్ళు పైకి వచ్చే విధంగా ఉండాలి. ఉదాహరణకి 1 కేజీ టమాటాలతోటి దాదాపు 1/2 కేజీ 3/4 కేజీ టమాటా సాస్ కానీ మిర్చి సాస్ కానీ తయారు చేస్తారు. మరి అటువంటి సాసులు తయారు చేసే పరిశ్రమల్ని మహిళల ద్వారా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఆర్థిక ప్రగతి ఉంటుంది, దేశానికి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా కాకుండా ఎప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాల ద్వారా వచ్చేటువంటి లబ్ధితోనే వాళ్ళు బతికే విధంగా కనుక రూపకల్పన చేస్తే ఇది ఆర్థిక పరిస్థితి కుంటు పడుతుంది అనేటువంటిది వాస్తవం. ఇదే క్రమంలో మనం చూస్తే ఇవాళ మనం ఈ చెట్లూరుపేట కానీ మరొక ప్రాంతం కానీ పోతే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేసుకునేటువంటి పరిస్థితి కార్మికులు పెరిగిపోతూ ఉన్నారు. ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అవకాశాలు ఎందుకు అందిపుచ్చుకోవట్లేదు? ప్రభుత్వం అలా ఆలోచన చేయాలి. ఊరికే ఓటు బ్యాంకు విధానాలు కాకుండా వాళ్ళలో అవగాహన కల్పించడం, ఈ సంక్షేమ పథకం కొన్నేళ్ల తర్వాత వాళ్ళ యొక్క నైపుణ్యాలు పెంచగలగాలి. అటువంటి సంక్షేమ పథకాలు వస్తే అది ఆ కుటుంబాలకు ఉపయోగం, ఆ వర్గాలకు ఉపయోగం, రాష్ట్రానికి దేశానికి ఉపయోగం ఉంటుంది, ఆర్థిక ప్రగతికి దోహదం చేసిన వాళ్ళు అవుతారు.